ఛానల్. కొంతమంది సెలబ్రిటీలకి టైంతో, కాలంతో పని లేకుండా అభిమానుల్లో ఎప్పుడూ ఒక క్రేజ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. వారి సినిమాల సమయంలో ఆ క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. మరి ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ల లిస్ట్ బయటకు వచ్చేసింది. ఎవరు టాప్‌లో ఉన్నారు, ఎవరు చివర్లో ఉన్నారు అనేది టాప్ 10 హీరోయిన్ల జాబితాని విడుదల చేసింది ఒక మీడియా. ఇది ప్రతి నెల ఇండియాలోని మోస్ట్ పాపులర్ సెలబ్రిటీల జాబితా విడుదల చేస్తుంది. మరి ఇండియా వైడ్‌గా మోస్ట్ పాపులర్ హీరోయిన్లు ఎవరో చూసేద్దాం. ఇందులో టాప్ 1లో సమంత ఉండడం విశేషం. ఈమె పూర్తి పేరు సమంత ఋతుప్రభు. తొలినాళ్లలో మోడలింగ్ చేసిన సమంత రవివర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏం మాయ చేసావే సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఆమెకి 2 ఏళ్లుగా సినిమాలు లేవు. చివరగా ఖుషి సినిమాలో మెరిసింది. ఆ తర్వాత బ్రేక్ తీసుకుంది. అయితే ఇటీవల ఆమె సిటాడెల్తో ఓటీటీ ఆడియన్స్ ని పలకరించింది. దీనికి మంచి స్పందనే లభించింది. కానీ ఆమె తన వ్యక్తిగత జీవితం విషయంలో బాగా వైరల్ అయింది. నాగ చైతన్య, శోభిత రెండో పెళ్లి చేసుకోవడం, ఓ క్రమంలో సమంత గురించిన చర్చ జరిగింది. అందుకే ఈ అమ్మడు ఇండియాలోనే మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా నిలిచింది. ఇక రెండో స్థానంలో ఆలియా భట్ నిలిచింది. త్రిబుల్ ఆర్తో తెలుగు ఆడియన్స్ ని పలకరించిన ఆలియా భట్ ఆమె చివరిగా జిగ్రా చిత్రంలో ఆడియన్స్ ముందుకు వచ్చింది. మూడో స్థానంలో నటి దీపికా పదుకొనే నిలిచారు. ఆమె గతేడాది కల్కి, సింగం, అగైన్ చిత్రాలతో అలరించారు. అంతేకాదు తల్లి అయిన సందర్భంగాను ఆమె పాపులర్ అయిన విషయం తెలిసిందే. కూతురికి జన్మనిచ్చింది. 4వ స్థానంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నిలిచారు. ఆమె పుష్ప 2తో ఇండియా వైడ్ గా రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఈ లిస్ట్ లో స్థానం సంపాదించింది. 5వ స్థానంలో సాయి పల్లవి నిలిచింది. సాయి పల్లవి తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోటగిరి అనే చిన్న గ్రామంలో జన్మించింది. ఆమె చివరగా అమరన్ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇది మేజర్ ముకుంద్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా. ఇందులో ముకుంద్ కి భార్య ఇందు రెబేకా వర్గీస్ పాత్రలో నటించింది. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. 6వ స్థానంలో త్రిష నిలిచింది. ఆమె ప్రస్తుతం 4-5 సినిమాలతో బిజీగా ఉంది. గతేడాది విజయ్ తో గోట్ మూవీలో నటించింది. అదే సమయంలో ఆయనతో ఎఫ్ఐఆర్ రూమర్స్ తో వార్తల్లో నిలిచింది. మరోవైపు అజిత్ తో 2 సినిమాలు చేస్తుంది. ఇలా నిత్యం వార్తల్లో నిలుస్తుంది త్రిష. నయనతార కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేసేది. నయన్ ని చూసిన మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ మనస్సినక్కరే అనే సినిమాలో హీరోయిన్ గా ఆమెకు తొలి ఛాన్స్ ఇచ్చాడు. కానీ చివర్లో నయనతార బియాండ్ ది ఫెయిరీ టైల్ అనే పేరుతో ఆమె ఒక డాక్యుమెంటరీ విడుదల చేసింది. ఇది పెద్ద సంచలనంగా మారింది, వివాదంగానూ మారింది. అందుకే నయనతార పాపులర్ అయింది. దీంతో ఇండియా మోస్ట్ పాపులర్ హీరోయిన్లలో 7వ స్థానంలో నిలిచింది. కాజల్ కి పెద్దగా సినిమాలు లేవు, కానీ టాప్ 10 స్థానం మాత్రం సంపాదించింది. ఆమె 8వ స్థానం సంపాదించుకుంది. యాడ్స్ ద్వారా ఆమె వార్తల్లో నిలవడం విశేషం. శ్రీలీల కూడా హీరోయిన్ గా పెద్దగా సినిమాలు లేవు, కానీ గత నెలలో ఆమె పుష్ప 2తో మెరిసింది. ఇందులో స్పెషల్ సాంగ్ కిసిక్ తో బన్నీతో స్టెప్పులేషన్ విషయం తెలిసిందే. ఈ దెబ్బతోనే ఆమె పాపులర్ అయిపోయింది. టాప్ 9 గా నిలిచింది. ఇక టాప్ 10 చివరి స్థానంలో ప్రభాస్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నిలిచింది. శ్రద్ధా కపూర్ భారతీయ సినీ నటి. అమితాబ్ బచ్చన్ మరియు మాధవన్ నటించిన టీన్ పట్టి చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఆమె గతేడాది స్ట్రీట్ 2 చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ 800 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. కానీ ఆమె గురించి చర్చ ఏడాది మొత్తం నడుస్తూనే ఉంది.